భగవంతుడు మళ్ళీ చెప్పాడు, ప్రహస్య సదరం గోపీరాత్మారామోన్యరీ రమత. సరే, మీరందరూ రమించడానికని వచ్చారు, మీకందరికీ సుఖాన్ని పంచిపెట్టే పూచి నాది అని భగవంతుడు సంతోషంతో వారితో రమించడానికి అంగీకరించినప్పుడు స్వాత్మానం మేనిరే స్త్రీణం మానిన్యోభ్యధికం భువి. ఆ స్త్రీలందరూ అనుకున్నారట, మాకన్నా సౌభాగ్యం మరో స్త్రీకి ఉంటుందా? అసలు ఎంత సౌభాగ్యవంతులమో మనం, భగవంతుని సంపర్కాన్ని పొందుతూ ఉన్నాం, భగవంతుని వల్ల ఆనందాన్ని మేము అనుభవిస్తూ ఉన్నాం అని వారందరూ కూడా అహంకారంలో మునిగిపోయారట. మిగిలిన స్త్రీలకు భగవంతుని సంపర్కం దక్కిందా? మాకు మాత్రమే దక్కిందనే అహంకారం వారిలో కలిగింది. చూడండి, భగవద్భక్తులకు కూడా ఎలాంటి అహంకారం ఉంటుంది. అహంకారం అసలు ఎలాంటి వారిని కూడా విడనాడదు, విడిచిపెట్టి వెళ్ళదు అనే విషయం ఎంత ప్రస్ఫుటంగా మనకు తెలుస్తూ ఉందో. భగవంతుని దగ్గరకు అందరినీ విడిచిపెట్టి వచ్చిన గోపికల్లో కూడా అహంకారం ప్రవేశించింది. ఎప్పుడైతే గోపికలలో అహంకారం ప్రవేశించిందో అప్పుడు భగవంతుడు మాయమయ్యాడు, అదృశ్యమయ్యాడు, అసలు ఎవరికీ కనిపించడం లేదు భగవంతుడు. అలాంటి సందర్భంలో ఆ గోపికలందరూ కూడా మళ్ళీ తమాయించుకుని, మా వల్ల ఏ అపరాధం జరిగిందని కనుక్కొని, అహంకారంతో మనం విర్రవేగిపోతూ ఉన్నాం గనక భగవంతుడు అదృశ్యుడయ్యాడని తెలుసుకుని ఆ భగవంతుని మళ్ళీ చూడాలనే ప్రయత్నాన్ని వారందరూ చేస్తూ ఉన్నారు, గోపిక స్త్రీలందరూ కూడా. ఎలా వారిలో మాయ వారిని ఆవరించిందంటే, అజ్ఞానం వారిని ఆవరించిందంటే, అసలు అక్కడున్న చెట్లను పుట్టలను కూడా అడుగుతూ వెళ్ళడం ప్రారంభించారు. మా కృష్ణుణ్ణి మీరు చూశారా? అశ్వత్థ ప్లక్ష న్యగ్రోధ కింశుక కురబక అశోక నాగపున్నాగ చంపక తులసి మాలతి మల్లికే జాతి యూథికే చూత ప్రియాల పనస కోవిదార జంబు బిల్వ బకుల ఆమ్ర కదంబ నీప వృక్షాలు, మీరు కృష్ణుని చూశారా? ఎక్కడున్నాడని. ఏదో కనిపిస్తూ ఉన్నాయి ఆ కృష్ణుని పాదాలు, కానీ ఎక్కడున్నాడని మాత్రం కనిపించడం లేదు. అలాగే వెతుక్కుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు గోపికలు. 2 కాళ్ళు అంతవరకు ఉన్నాయి. ఆ తర్వాత 4 కాళ్ళ గుర్తులు కనిపించడం ప్రారంభించాయట. ఆ 4 కాళ్లను గమనించి వారు ఎంత బుద్ధివంతులో, చాణాక్షతనం వారిలో ఉందో గమనించండి. కృష్ణుని పాదాలేవి, స్త్రీ పాదాలేవి గమనించగలిగారు వాళ్ళు. చూడు, మాలోనే ఎవరో ఒకరు గోపిక ఆ కృష్ణుణ్ణి అమాంతంగా అపహారం చేసి వెళ్ళిపోయింది. తను మాత్రమే కృష్ణునితో సుఖించాలనే ఉద్దేశంతో ఆ గోపిక కృష్ణుణ్ణి అపహరించుకుపోయింది. చూడండి, అక్కడ గోపిక యొక్క పాదాలు కనబడుతూ ఉన్నాయని అందరూ అనుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారట. మరో చోట మళ్ళీ 2 పాదాలు కనిపించాయి, కానీ ఆ పాదాలు లోతుగా పడి ఉన్నాయి ఆ భూమిలో. కనుక వారందరూ అనుకున్నారట, చూడండి, ఇంతవరకు 4 పాదాలున్నాయి, ఇకపై 2 పాదాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ 2 పాదాలు కూడా భూమి లోపలికి వెళ్ళున్నాయి. అంటే కృష్ణుడు ఇక్కడ భారమయ్యాడు. ఎందుకని భారమయ్యాడు కృష్ణుడు? ఆ గోపికను తను ఎత్తుకున్నాడు గనుక కృష్ణుడు భారమయ్యాడు. ఆ కృష్ణుని పాదాలు భూమిలో కొంతవరకు లోపలికి వెళ్ళాయి. ఇలా వారు తమలోని చాణాక్షతనకు పదును పెట్టి ఆ భగవంతుడు ఎక్కడున్నాడు, ఏమేం చేస్తూ ఉన్నాడు అని మనసులో ఆలోచించుకుని వెళుతూ ఉన్నారు. ఎంత వెతికినా కృష్ణుడు కనిపించడం లేదు. చివరికి వారికి చాలా శ్రమ కలిగింది. భగవంతుని వెతకడం అంటే అంత సులభమా? భగవంతుని వల్ల సుఖం పొందడం అంటే అంత సులభమా? కాదు. భగవంతుడు అలా కనిపించకపోయినప్పుడు చాలా దుఃఖంతో వారు భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నారట. చాలా అద్భుతంగా గోపీ గీతంతో భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నారు. చాలా అద్భుతమైన గీత గోపీ గీత. పారాయణం మనమందరం చేస్తాం ఆ గోపీ గీతని. గోప్యవూచు జయతి తేధికం జన్మనావ్రజ శ్రయత ఇందిరా సాధు తత్రహి దయిత దృశ్యతాం త్వాదిదృక్షతాం త్వయిగతా సవస్త్వాం విచిన్వతే. గోపికలందరూ అంటూ ఉన్నారట, జయతి తేధికం జన్మనావ్రజ. నాన్న కృష్ణ, నాథ కృష్ణ, నీ జన్మతో, నీ అవతారంతో ఈ గోకులమే తరించిపోయింది, ఈ గోకులమే విజయాన్ని సంపాదించుకుంది. చూడండి, ఈ గోపిక విజయవంతమయ్యింది. అసలు గోపికలు ఎంత అద్భుతంగా చెబుతూ ఉన్నారంటే, ఆయా భూములన్నీ, ఆయా ప్రదేశాలన్నీ స్పర్ధతో ఉన్నాయట, స్పర్ధిస్తూ ఉన్నాయట. భగవంతుడు ఎక్కడ అవతరిస్తాడు, నాపైన అవతరిస్తాడని అందరూ స్పర్ధలో ఉన్నారట. అలాంటి సందర్భంలో ఏ భూమి గెలిచింది? వ్రజ, గోకులం గెలిచిందట, వృందావనం గెలిచిందని ఆ గోపికలు చెబుతూ ఉన్నారు. ఎందువలన? కృష్ణుడు జన్మించడం వలన, కృష్ణుడు అవతరించడం వలన ఆ గోకులమే తరించిపోయింది, గోకులమే జయించిపోయింది. విజయమాల ఆ గోకులాన్ని వరించింది. ఎందుకని? కృష్ణుని జన్మ వల్ల. ఆ ప్రదేశమందు కృష్ణుడు జనించడం వల్ల, కృష్ణుడు ప్రాదుర్భవించడం వల్ల అసలు ఆ భూ ప్రదేశానికే విజయం వరించిందట. అలాంటి ఆ భూమికి విజయాన్ని సంపాదించి పెట్టిన వాడవు నువ్వు కృష్ణ. నువ్వు లేనిదే ఎలా మేం బ్రతకం? నువ్వు లేనట్లయితే ఆ విజయం ఈ భూమికి లేనట్లే కదా లెక్క. ఏ భూమిపైన నువ్వు ఉన్నావో, ఏ నేలపైన నువ్వు అడుగు పెడుతూ ఉన్నావో ఆ నేల సంతోషంతో కేరింతలు వేసింది ఇన్ని రోజుల వరకు. ఎందుకు? తనకు కలిగిన జయాన్ని స్మరించుకుంటూ ఆ భూమి కేరింతలు వేసింది, అట్టహాసం చేసింది. నువ్వు కనిపించకపోతే, నీ అడుగు భూమిపైన లేదు అన్నట్లయితే ఇక ఆ భూమి ఎంతగా కృంగి కృషించిపోతుందో ఆలోచించవా కృష్ణ? నువ్వు అపజయంతో తను మొహాన్ని క్రిందికి వేసుకోదా కృష్ణ? దాని గురించి ఆలోచించడం లేదా? నేలతల్ల గురించి నీకు ఆలోచన లేదా? ఎంత చక్కగా చెబుతూ ఉన్నారో చూడండి. భావబంధురమైన పద్యాలు ఇవన్నీ కూడా. జయతి తేదికం జన్మ నావ్రజ శ్రయత ఇందిరా సాధు తత్రహి. నువ్వు అవతరించడం వలన అసలు లక్ష్మీదేవే ఆ భూమిని ఆక్రమించుకుంది. ఎక్కడ నువ్వో అక్కడ లక్ష్మీదేవి కదా. చూడండి ఎంత చూచాయగా గోపిక స్త్రీలు తెలుపుతూ ఉన్నారో చూడండి. కృష్ణుడు ఎక్కడ జనించాడు, కృష్ణుడు ఎక్కడ పాదస్పర్శను చేశాడు? ఈ నేలపైన. ఏ నేలపైన కృష్ణుడు అవతరించాడో
ఆ నేలనంతా భూమిని ఆ లక్ష్మీదేవి ఆక్రమించింది. ఎందుకని? ఇక్కడ భగవంతుడు ఉన్నాడని. అలాగే నువ్వు మాకు సుఖాన్ని పంచాలి. పంచి పెడతానని నువ్వు ప్రతిజ్ఞ చేశావు, వరాన్నిచ్చావు. ఇప్పుడు లేక ఇక ముందు ఆ సుఖాన్ని మేము అనుభవిస్తాం. ఆ విషయంలో మాకు సందేహం లేదు. అలా మా మనసును నువ్వు ఆక్రమించావు. మా మనసులో నువ్వు అవతరించావు. మా కళ్ళకు నువ్వు కనిపిస్తూ ఉన్నావు. మా కళ్ళకు నువ్వు కనిపిస్తూ ఉన్నావంటే, మా మనసును నువ్వు ఆక్రమించావంటే, నువ్వు మాత్రమే కాదు నాథ, శ్రీ లక్ష్మీదేవి కూడా మా మనసును ఆక్రమించుకొని ఉంటుంది. లక్ష్మీదేవి కూడా మా కళ్ళ ముందు నిలబడినట్లుంటుంది. అసలు నువ్వు మాతో విహారం చేయడం అంటే, నువ్వు మాతో రమించడం అంటే ఏంటి? నీకు మా వల్ల సుఖమా? లేదే. ఈ పద్యంతో ఎంత సుష్ఠువుగా చెబుతూ ఉన్నారో చూడండి. శ్రయత ఇందిరా సాధు తత్రహి. ఎక్కడ నువ్వు అవతరించావో అక్కడ లక్ష్మీదేవి ఆక్రమించింది. అలాగే మాతో రమించాలని నువ్వు ఆలోచించినట్లయితే ఆ లక్ష్మీదేవి మమ్మల్ని కూడా ఆక్రమిస్తుంది, అందులో సందేహం లేదు. మా వల్ల నీకు సుఖమా? లేదే. మేము రతిపాత్రులమా? కాదే. రతిపాత్రతను సంపాదించుకునే యోగ్యత మాకుందా? లేదు. భగవంతుని రతికి పాత్ర ఏది అంటే లక్ష్మీదేవి తప్ప మరో స్త్రీ కాదు. శ్రీమదాచార్యుల వారి విషయాన్ని చాలా చక్కగా తాత్పర్య నిర్ణయంలో మనకు చెప్పారు. ఋతే రమాం జాతు మమాంగ సంగ యోగ్యాంగన నైవసురాలయేపి. స్వయం భగవంతుడే చెప్పిన మాట అది. నా అంగసంగాన్ని నోచుకున్న స్త్రీ రమా తప్ప, లక్ష్మీదేవి తప్ప మరొక స్త్రీ ఈ ప్రపంచంలోనే లేదు. తేల్చి చెప్పాడు భగవంతుడు. అలాంటప్పుడు భగవంతుడు గోపికలతో రాసలీల ఏంటి? చూడండి, అంటే భగవంతుడు ఆ గోపికలతో చేసిన రాసలీల కాదు. ఆ గోపికలను ఆక్రమించిన, ఆ గోపికలలో సన్నిహితురాలైన లక్ష్మీదేవితో చేసిన రాసలీల తప్ప ఆ గోపికలతో చేసిన రాసలీల కాదు. ఆ యోగ్యత ఆ స్త్రీలకు అసలు లేదు. ఎక్కడ భగవంతుడు, ఎక్కడ గోపికలు? ఆలోచించండి. ఇదివరకే మీరు మాటను విన్నారు కదా. కృష్ణుడంటే ఎవరో తెలియని గోపాలకులు కృష్ణుని అత్యద్భుతమైన మహిమను కన్న తరువాత, 7 రోజుల వరకు గోవర్ధన పర్వతాన్ని ఉద్ధరించిన తీరును కన్న తరువాత, ఇలాంటి సామర్థ్యం ఉన్న కృష్ణుడేంటి అసమర్థులమైన మా చుట్టుముట్టు తనవతరించడం ఏంటి? ఏదో మిస్టరీ ఉంది ఇందులో, ఏదో రహస్యం ఉంది ఇందులో. ఆ రహస్యాన్ని ఛేదించుకోవాలని ప్రయత్నించారు కదా. అది నిజమైన అన్వేషణ. అది భగవంతుణ్ణి తెలుసుకోవడం అంటే. పైకి భగవంతుని వ్యాపారం ఏదైతే ఉందో ఆ వ్యాపారాన్ని చూసి అలాగే భగవంతుణ్ణి తెలుసుకోవడం కాదు. భగవంతుణ్ణి అలా అర్థం చేసుకోవడం కానే కాదు. చూడండి, భగవంతుణ్ణి అర్థం చేసుకోవాలంటే అన్వేషణ జరగాలి. ఆ అన్వేషణ ఎలా ఉండాలి? గోపాలకులు ఓసారి మనకు చూపించారు. నందుని దగ్గరికి వెళ్ళారు. నందా, నిజమేంటి చెప్పాలి, రహస్యాన్ని విడదీయమని ఆ గోపాలకులందరూ నందుని దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు నందుడు నిజమైన విషయాన్ని, వాస్తవాన్ని వారి దృష్టికి తెచ్చారు. అలాగే భగవంతుడు గోపికలతో రాసలీలలాడాడు. ఏంటి గోపికల యోగ్యత? అలాంటి సామర్థ్యం, యోగ్యత వారికి ఉందా? లేదే. కనుక ఇక్కడ మనం కూడా ఓ అన్వేషణను చేయాలి. అంటే ఏదో రహస్యం ఇక్కడ ఉండి తీరాలి. ఆ రహస్యం ఏంటి అంటే, కృష్ణుడు గోపికలతో రాసలీల చేయడం కాదు, కృష్ణుడు ఆ గోపికలను రమింపజేయడం కాదు, రతిని వారితో చేయడం కాదు, వారిలో సన్నిహితులైన లక్ష్మీదేవితో తను రతిని చేశాడు. ఆ లక్ష్మీదేవియే రతి పాత్ర. దాన్ని గోపికలే చాలా సూక్ష్మంగా చెబుతూ ఉన్నారు. ఎక్కడైతే కృష్ణుడు అడుగు పెట్టాడో లక్ష్మీదేవి ఆ స్థలాన్ని ఆక్రమించుకుంది. అలాగే భగవంతుడు మమ్మల్ని సంతోషపరచడానికి మా అంగసంగాన్ని చేసినట్లయితే, చేస్తూ ఉన్నారంటే అక్కడ లక్ష్మీదేవి యొక్క ఆక్రమణ ఉండే ఉంటుంది. అక్కడ లక్ష్మీదేవి యొక్క సన్నిధానం ఉండనే ఉంటుంది. శ్రయత ఇందిరా సాధు తత్రహి. లక్ష్మీదేవి అక్కడ సన్నిహితురాలవుతుంది. ఆ లక్ష్మీదేవి సన్నిహిత్యాన్ని సంపాదించుకోవడానికి వారందరూ కూడా కాత్యాయన వ్రతాన్ని చేశారు. వారందరూ కూడా పూర్వజన్మలో పుణ్యాన్ని సంపాదించుకున్నారు. భగవంతుని రతికి పాత్రురాలైన లక్ష్మీదేవి యొక్క సాన్నిహిత్యాన్ని, సన్నిధిని సంపాదించుకోవాలనే తాపత్రయంతో వారెంతో పుణ్యాన్ని సంపాదించుకున్నారు. ఆ పుణ్యం ఈ రోజు ఫలించింది. మాతో సంపర్కం చేయడం కాదు, మాలో ఉన్న లక్ష్మీదేవితో తను సంపర్కం చేయాలి, దాన్ని చూసి మేము ఆనందించాలి అని గోపికలు అనుకున్నారు. కనుక అలా స్తోత్రం చేస్తూ ఉన్నారు. శ్రయత ఇందిర సాధు తత్ర హిదయిత దృశ్యతాం త్వాదృక్షతాం తయి గతాసవస్త్వం విచిన్వతే.